నమస్కారం. ఏపీలో సిఐడి పోలీసులు ఉన్నారు. వాళ్ళకి కోర్టు ఎన్ని మొటికాయలు వేసినా, సమాజంలో వాళ్ళు ఎంత చులకనైపోతున్నా వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటిస్తూనే ఉంటారు. ఇది న్యాయబద్ధమైందా, ధర్మబద్ధమైందా, చట్టసమ్మతమైందా కాదా అనేది చూసే విధానం ఆ పోలీసులకి లేదు. ఇది మనం చాలా బాధగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే పోలీసులే చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పాటించకపోతే ఇంకెవరు పాటించాలి? ఎవరికన్నా సొసైటీలో బాధ కలిగితే వెళ్ళేదే పోలీసుల దగ్గరికి. ఒక్క మాటలో చెప్పాలి అంటే పోలీస్ స్టేషనే ప్రభుత్వం. అంటే పోలీస్ స్టేషన్, అన్యాయం జరిగిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది చాలా సింపుల్ లాజిక్. దీనికేదో పెద్ద క్యాలిక్యులేషన్ లెక్కల్లా. కానీ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లోనే అన్యాయం జరుగుతుంది. న్యాయం జరగడం పక్కన పెట్టండి, అన్యాయం జరుగుతున్నదే పోలీస్ స్టేషన్లో. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. అందుకనే ప్రభుత్వానికి ఇంత త్వరగా చెడ్డ పేరు వచ్చింది. పోలీసులను పెట్టి అణిచివేయాలి అని పాలకులు తీసుకున్న నిర్ణయం, దాన్ని పోలీసులు విచ్చలవిడిగా వాడుకున్నారు. అదే జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోట నాయకులు, ప్రతివాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, తనకు కావాల్సిన పని చేయించుకుంటాడు. ఎక్కడన్నా ఒక పోలీసు అధికారి వెళ్ళి ఈ కుటుంబానికి ఏదో అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం చేద్దాము అని అనుకుంటే వైసీపీ లీడర్ వచ్చి నువ్వు ఇట్లా చేయటానికి వీల్లేదు, ఇక్కడ నువ్వు ఉంటావా, నేను ట్రాన్స్ఫర్ చేయించమంటావా అని బెదిరిస్తాడు. అసలు చాలా చోట్ల బెదిరించక్కర్లా, వాళ్ళు చెప్పేదే వీళ్ళు చేసేస్తున్నారు. వీళ్ళు ఏదో వైసీపీలో జీతం తీసుకుంటున్నట్టుగా పోలీసులు కూడా చెప్పేస్తున్నారు. వాళ్ళు ఏమడిగితే అది చేసేయటం, పక్కకి జరగటం. కొన్ని చోట్ల అయితే పోలీసులే వచ్చి ఎందుకే వాళ్ళతో, వైసీపీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు అని ఎదుటివాడికి చెప్తాడు. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. తాజాగా ఏంటి అంటే యశస్వి అని ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. అతను ఏదో సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసుకుంటాడు. అవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. కొంత వ్యతిరేకంగా ఉన్నాయంటే నువ్వు వ్యతిరేకమైన పనులు చేయకపోతే ఎవడు విమర్శించలేడు కదా. విమర్శని నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లా? నువ్వు మాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అని ఆ ఎన్ఆర్ఐ యశస్వి ఇండియా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూశారు ఏపీ పోలీసులు, ముఖ్యంగా సిఐడి పోలీసులు. వాళ్ళకి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, అంటే ఏదో రెడ్ కార్నర్ నోటీసులు అవి ఉంటే వాళ్ళ డ్యూటీ, ఎయిర్పోర్టు పోలీసులు వాళ్ళు ఏపీ పోలీసులకి సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి హైదరాబాదులో ఈ యశస్విని బలవంతంగా పట్టుకున్నారు. అతను ఏంటంటే ఆ పిల్లాడి పాపం వాళ్ళ మదర్కి బాగలేదు, చూద్దామని వచ్చాడు. నువ్వు ఏ కారణం మీద వచ్చినా అతను చెప్తూనే ఉన్నాడు, మా మదర్కి బాగలేదండి, నేను చూసి వస్తాను అని చెప్తుంటే లేదు 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 నిన్ను రావాల్సిందే అని చెప్పి బలవంతంగా తీసుకొని వెళ్ళి పోలీసులు తీసుకెళ్ళిపోయిన తర్వాత అది మొత్తం ఇట్లా యశస్విని తీసుకెళ్ళిపోయారు పోలీసులు, అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ అయింది. దాంతో ఏమనుకున్నారో ఏమో, ఇదేదో మళ్ళీ మన మెడకు చుట్టుకుంటుంది అనుకున్నారేమో పోలీసులు. అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ 41A నోటీసులు ఇచ్చేసి రిలీజ్ చేశారు. అప్పుడే చాలామంది కామెంట్ చేశారు, ఈ 41A నోటీస్ ఇవ్వటానికి అక్కడ దాకా తీసుకెళ్ళాలా, ఇక్కడే ఇస్తే సరిపోయేది కదా అని చాలామంది కామెంట్ చేశారు. సో అది పక్కన పెడితే ఈ 41A నోటీసు ఇచ్చే క్రమంలో
పోలీసులు ఏం చేశారంటే ఆ యశస్వి పాస్పోర్ట్ తీసేసుకున్నారు. పాస్పోర్ట్ని పెట్టేసుకొని ఈ కేసు తేలిన తర్వాత ఇస్తామని చెప్పారు, ఏదో చెప్పారు. అతను ఎన్ఆర్ఐ కదా, ఆయన మళ్ళీ ఆయన దేశానికి వెళ్ళిపోవాలి కదా. వెళ్దామంటే పాస్పోర్టు పోలీసుల దగ్గర ఉంది. ఏం చేయాలి? ఏపీ హైకోర్టుకి వెళ్ళి అయ్యా నా పాస్పోర్ట్ నాకు ఇప్పించండి, నేను వెళ్ళాలి అని చెప్పి అడిగితే ఇవాళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇమ్మీడియట్గా ఆ పాస్పోర్ట్ అతనికి ఇచ్చేసేయండి అని. సిఐడి పోలీసులు చేసేదానికి ఏమన్నా అర్థం ఉందా? అతని మీద కేసు పెట్టావు, 41A నోటీస్ ఇచ్చావు, ఆయన పాస్పోర్ట్ తీసుకోవడం ఎందుకు? ఇదే విషయాన్ని హైకోర్టు చెప్పింది. అంటే పోలీసులు ఎవరికైనా సరే పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని ఈ విధంగా మేము ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ఎంటర్ అయితే మిమ్మల్ని హెరాస్ చేసేస్తాం మేము అని అనుకోవడమే తప్పు. అసలు సోషల్ మీడియా పోస్టులు పెడతారు, పెడితే ఏమవుతుంది? నువ్వు సక్రమంగా పరిపాలిస్తే నీ ప్రభుత్వం మీద పోస్టులు ఎవరు పెడతారు? ఇటువంటివన్నీ చేసి ప్రభుత్వం సంగతి ఎట్లా ఉన్నా, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రుల సంగతి ఎట్లా ఉన్నా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏపీ పోలీసులు అంటే చులకన భావం ఏర్పడుతున్నది. ఆ విషయాన్ని నేను ఆవేదనతో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా. పోలీసులు ఇంకా అయిపోయింది కదా, సమయం అయిపోయింది, ఎలక్షన్లకి టైం దగ్గర పడింది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ సమయంలో అయినా మీరు జాగ్రత్తగా ప్రవర్తించకపోతే మీకు పోలీసు ఉద్యోగాల మీద, పోలీసుల వ్యవస్థ మీద అసలు ప్రజలకి అపనమ్మకం ఏర్పడుతుంది కదా. దయచేసి ఆలోచించండి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.